హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. టుడే రెసిపీ వచ్చేసి బగారన్నం. బగారన్నం ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దామా ఫ్రెండ్స్. ఈ రైస్ అనేది నేను 2 గ్లాసెస్ తీసుకున్నానండి. ముందు శుభ్రం చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. మందపాటి గిన్నె పెట్టుకుంటే కింద అనేది అడుగు పట్టదు. మనం 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం. ఆల్ గరం మసాలా ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక పెద్ద సైజు ఆనియన్ మనం ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా మనం వేపుకోవాలి. ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకొని మంచిగా అనేది మనం కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక 3-4 మిర్చి అనేది ఈ విధంగా మనం చీల్చుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు వచ్చేసి పుదీనా, మరి ఇంకొక కప్పు వచ్చేసి కొత్తిమీర. ఇది ఆయిల్లో బాగా కలిసేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. 1½ మనం ధనియాల పొడి తీసుకుంటున్నాము. 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా. ఇవి మంచిగా కలిసేలాగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ వేసానండి. ఈ విధంగా మంచిగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. మసాలాన్ని వాటర్లో పట్టుకోవాలి. మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ అనేది మనం దీంట్లో వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రైస్ అనేది. మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ అనేది. ఈ రైస్ వచ్చేసి మా పొలంలో పండించిన రైస్ అండి. మేము ఎంత బాగా వస్తుందో మీరే చూడండి. ఒకసారి మూత తీసి చూద్దాము. పూలగా రైస్ అనేది చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. ఈ విధంగా లైట్గా మనం కలుపుకోవాలండి. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి రైస్ని. ఫైనల్గా చూస్తే రైస్ అనేది మనకి తయారైపోయింది. మీరే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఈ బగారన్నం మటన్లోకి కానీ చికెన్లోకి అయినా కానీ మంచి కాంబినేషన్ అండి. వెజ్లో కూడా మనకి పన్నీర్ కర్రీ, ఆలు కర్రీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.